రాహుల్ గాంధీ ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. ములుగులో రాహుల్ గాంధీ ప్రచారం ప్రారంభించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమి తప్పదని ఎమ్మెల్సీ అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యేగా సీతక్క విఫలం చెందారని, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి భారీ మెజార్టీతో గెలుస్తుందంటున్న పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. నేపథ్యంలో ప్రచారంలో అభ్యర్థులు ముందుకెళ్తున్నారు. ఎవరికి వారు గెలుపు కోసం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మన వద్ద ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. అసలు ములుగులో పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ములుగులో పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎవరికి గెలుపుకు అవకాశం ఉంది అక్కడ? తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకే ఉంది. మా బడిగే నాగజ్యోతి గారికి బ్రహ్మాండంగా ప్రజలందరూ ఆదరిస్తున్నారు. గ్రామాన కూడా ఒక ఉద్యమ నాయకుడి యొక్క కూతురు ఇంకొక ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఆస్వాదించారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం 10 ఏళ్ళకెళ్ళి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు ముందుకు పోతున్నాయి. వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో తీరని కోరిక ఏది పోడు భూముల యొక్క పట్టాలు కూడా ప్రతి ఒక్కరికి వచ్చినాయి. కాబట్టి ఈరోజు రైతు బీమా వస్తుంది, వాళ్ళకి రైతు బంధువు వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి వస్తుంది, అనేక సంక్షేమ పథకాలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని అనుకుంటున్నాను. ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకులు లేకుండా ఉండేందుకోసం, ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా ఓడించేందుకోసం కుట్రలు చేస్తూ ఉన్నారు. ఆ డబ్బు సంచులతో ఆ నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని అటు సీతక్క కావచ్చు, ఇటు ప్రవీణ్ కుమార్ కావచ్చు, మిగతా ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. దాన్ని ఎలా నేను అదే అంటున్నా. ఆమె నాయకుడేమో మాకు ప్రభుత్వం వచ్చేసింది 9వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నా అంటాడు. ఆమెనేమో మా ప్రశ్నించే గొంతుక కొట్టేస్తున్నారు అంటున్నారు. దాంట్లో అర్థమవుతుంది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని. అందులో వాళ్ళు ఓడిపోతున్నారు అర్థమవుతుంది. వాళ్ళ క్వశ్చన్లనే మీ ప్రభుత్వంకి వస్తున్నాం అది. ఆమె ప్రశ్నించే గొంతుగా ఉండాలి, అసెంబ్లీ బయట ఉండాలని కోరుకుంటున్నాం. మొత్తానికి ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం నేను ప్రశ్నించాను, ఆ ప్రశ్నిస్తేనే అభివృద్ధి వచ్చిందనేమో ఆమె చెప్తుంది. మేము ఆమె ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా నిధులు ఇచ్చామని మీరు చెప్తా ఉన్నారు. అది ఏది కరెక్ట్ అండి? ఆమె ఏ రోజు కూడా మేము ములుగు జిల్లా చేసినాము. ములుగు జిల్లా చేసినప్పుడు ఎక్కడ మా సార్ ప్రచారం చేసినప్పుడు ఎంపీ ఎలక్షన్ ప్రచారం చేసి మాట ఇచ్చిన ప్రకారంగా ములుగు జిల్లా చేసినాం. ఆమె ఏటున్నగర్ రెవెన్యూ డివిజన్ ఎక్కడ అడిగింది, 100 పడకల హాస్పిటల్ కానీ ఎన్నడూ అడిగింది, అక్కడ మెడికల్ కాలేజ్ కావాలని ఎప్పుడు అడిగింది? ఇవన్నీ కూడా మా ప్రభుత్వం మేము తీసుకున్న నిర్ణయాల పక్కన చేసినాం తప్ప ఆమె గత సంవత్సరాలుగా వాళ్ళ రాహుల్ గాంధీ యొక్క ప్రచారం దానికి, దేశంలో ఉన్న ప్రచారం దానికి తిరిగింది తప్ప ములుగు ప్రజలకు బాగోగులు కానీ ములుగు ప్రజలకు కావాల్సిన వాటిని కూడా ఎన్నడూ కూడా ఆమె పోరాటం చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆమె ఏం అడగకున్నా, ఆమె పట్టించుకోకపోయినా ములుగు కాన్స్టిట్యున్సీని ఆమె ప్రతిపక్ష సభ్యురాలైనా కూడా మేము చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేసి చూపించాం. అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో పాటు ఇప్పుడు తనను ఓడించేందుకోసం కూడా కుట్రలు చేస్తూ ఉన్నారు. రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభావితం చేసేటువంటి నాయకులను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అనే ఆరోపణలు మీరేం చెప్తారు? మేము ఎక్కడ కూడా మా పార్టీ బహిరంగంగానే ప్రచారం చేస్తుంది. మేము ఇంటర్నల్ పార్టీలు ఉంటే రహస్య సమస్యలు ఉంటాయి, కానీ బయట పార్టీ వాళ్ళదే వేరే పార్టీ, మా వేరే పార్టీ. ఖచ్చితంగా బహిరంగంగానే ప్రచారం చేసుకుంటాం. మేము ఇన్ని పనులు చేశాము, ఖచ్చితంగా ఇది అంటుంది. మేము ఎలాంటి కుతంత్రాలు చేయట్లేదు. మేము ప్రజల ఆశీస్సులు తీసుకొని ప్రజల దీవెనలతోటి ములుగులో బడిగ నాగజ్యోతి గారిని గెలిపించుకునే ప్రయత్నమే చేస్తున్నాము. ఆమె ఎన్ని ఆరోపణలు చేసినా ఏం కాదు. ఇంకో విషయం, నిధులు ఇవ్వలేదంటుంది. ప్రతి ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీలకు ఏదైతే నిధులు ఇస్తారో ఆ నిధులన్నీ కూడా ఆమెకు వచ్చినాయి. ఆమె కావాల్సి ప్రచారం కోసం ప్రచారం చేస్తుందే తప్ప అలాంటిది ఏం లేదు. ఒకవేళ నిధులే మొలుక్కి ఇవ్వకపోయి ఉంటే ఈరోజు మెడికల్ కాలేజ్ వచ్చేది కాదు, కలెక్టరేట్ వచ్చేది కాదు, జిల్లా వచ్చేది కాదు, రెవెన్యూ డివిజన్ వచ్చేది కాదు, ఫైర్ స్టేషన్ వచ్చేది కాదు, మల్లంపల్లి మండలం వచ్చేది కాదు, ఎన్నో రకాల ఇవన్నీ వచ్చేటి కాదు. సో కాబట్టి ఆమె చేసే ప్రచారాలన్నీ ప్రజలందరికీ అర్థమైనాయి. అవన్నీ కూడా ప్రచారాలు ఆమె చేస్తుంది తప్ప అవన్నీ కాదు, అన్ని అబద్ధాలని తెలుసు. తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రచారాన్ని ఏఐసిసి నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ములుగు జిల్లాలో ప్రారంభించారు. ఆ ప్రభావం ములుగు జిల్లా మీద ఉంటుందా? బీఆర్ఎస్కు పరిస్థితి ఎలా ఉండబోతుంది? వాళ్ళు గోదావరి పరివాహక ప్రాంతంలో కేసీఆర్ గారు బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. అక్కడ రామప్ప టెంపుల్ ఉంది, అక్కడ దర్శనం చేసుకొని టూరిస్టులుగా వచ్చినాము. టూరిస్టులుగా చూసిపోయినాం అన్నట్టుగానే వెళ్ళిపోయారు తప్ప రాహుల్ గాంధీ గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఫస్ట్ సీటు ఓడిపోవడం అనేది ఆనవాయితీ. ఏ రాష్ట్రంలో అయినా ఖచ్చితంగా ఓడిపోతుంది సీతక్క. అంటే బడి నాగజ్యోతి యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎంత మెజార్టీ వస్తుందని మీరు భావిస్తారు? బడిగ నాగజ్యోతి గారు దాదాపు 40 నుంచి 50,000 మెజార్టీతోటి బ్రహ్మాండంగా గెలవబోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని చూసి ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు. ఆ ఉద్యమ బిడ్డ అయినటువంటి బడే నాగజ్యోతిని ప్రజలు ఆశీర్వదించేందుకు సిద్ధమవుతున్నారు. సీతక్క అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తుంది తప్ప అవి చేసేటువంటి ఆరోపణలో వాస్తవం లేదనేటువంటి విషయాన్ని శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్ రాజ్, న్యూస్, వరంగల్.